జ్ఞానకర్త ఏమినేని మరియమ్మ. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రముల దేవ, ఆశ్చర్యకరుడ స్తోత్రములు, ఆలోచనకర్త స్తోత్రములు, బలవంతుడ స్తోత్రములు, గొప్ప దేవ స్తోత్రములు, త్రియేక దేవ స్తోత్రములు, త్రితం దేవ స్తోత్రములు. తండ్రి, నేను బలహీనరాలను ప్రభా. అయ్యా, ఇక్కడ నిలబడతానికి కానీ నీ మాట మాట్లాడతానికి కానీ నాకేమాత్రం అర్హత లేని దాన్ని ప్రభా. అయ్యా, అర్హత లేని వాళ్ళని నేను ఎన్నుకుంటానన్నావు ప్రభా. అయ్యా పామర్లు నేను ఎన్నుకున్నానన్నావు నా స్వామి. అయ్యా, చేపలు పెట్టే జారల్ని నేను ఎన్నుకున్నానన్నావు తండ్రి. అయ్యా, నన్ను దయచేసి ప్రభా, అయ్యా నీ మాటలు పలుకుతుండగా ప్రభా, అయ్యా నీ ఆత్మ అభిషేకం నా మీదకి రానిండి తండ్రి. నాతో మీరుండండి నాయన. అయ్యా, నేను బైబిల్ తీపిచ్చలేను, బైబిల్ నేను చదివించలేను. ఆశపడే ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానన్నా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మతగిన దేవుడు. అయ్యా, ఇటు భయం మేము భయపడితే సాతాను సంబంధులం అవుతాం నాయన. మాట ఇచ్చి నెరవేరిస్తే నీ బిడ్డలం అవుతాం ప్రభా. అయ్యా మాట ఇచ్చాను, నెరవేర్చే కృపను నువ్వు నా పక్షంగా ఉండి దయచేయమని సంఘం అంతా కూడా నాయన నా భాష వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రభా. అయ్యా, కృప చూపమని వాళ్ళకి విసుగుదల లేకుండా ఈయనే మంచి మనసును దయచేయమని తండ్రి. అయ్యా, నీ మాటలు నాయన ఆదరణ మాటలు నేను మాట్లాడటానికి నా నోటిని మీ బోరగా వాడుకోమని, 2 నిమిషంలో నాతో మీరు మాట్లాడమని, నా భారం దించివేయమని తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ త్రియేక దేవుని నామాన అడిగి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 3వ మాట అండి. నేను ఈ మాట చెప్తానికి కారణం ఏంటంటే, మా రెండో బాబు కిరణ్ ఇంటర్ అయిపోయింది, డిగ్రీలోకి వెళ్ళాలి. అయితే ఆ బాబు చదవనని పేసీ పెట్టాడు. 21 రోజు వచ్చి సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నా ఒంటరిగా వచ్చి. అయ్యా, నువ్వు ఎట్టయినా సరే నా బాబు చదువుకోవాలి, వాడు భవిష్యత్తు నీ చేతికి అప్పచెబుతున్నా, నేనేమీ చేయలేను ప్రభా అని 21 రోజు ప్రార్థన చేసుకొని నేనేం చేశానంటే, అయ్యా నేను చేయలేనిది నా సంఘం ఎదుట, నీ బిడ్డలు ఎదుట ప్రభా, నీ మాట 2 మాటలైనా సరే, 7 మాటలు చాలా పవిత్రమైన మాటలు, చాలా పరిశుద్ధమైన మాటలు, ఆ మాటలలో నుంచి ఒక్క మాట ఏదో ఒకటి నేను మాట్లాడతాను తండ్రి. నా పక్షముగా, నా బిడ్డ పక్షముగా నీవు నా కుమారుణ్ణి ప్రయోజకుని చేసే బాధ్యత నీది, భారం యెహోవా మీద మోపుతున్నాను అని నేను తీర్మానం చేసుకున్నాను. అయితే మా బాబు 3 సంవత్సరాలు కూడా ఎంతోమంది చెప్పారు చదువుకోమని. సాక్ష్యం తర్వాత చెప్తాను నేను వీలు కుదిరినప్పుడు, మరొక ఆదివారం రోజు. అయితే మా బాబు చదవను, 1 సంవత్సరం ఇంటి దగ్గరే ఉన్నాడు. 3వ సంవత్సరం మళ్ళీ వెళ్తాం మొదలుపెట్టాడు డిగ్రీకి తెనాలి. అయితే నేను చదవడం అనుకున్నా. బాబు మరి దేవుడికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏమీ లేదు, సమస్తం కూడా ఆయనకి సాధ్యమే. కాబట్టి నా పిల్లవాడిని మరి దేవుడు ఆ కాలేజీలో డిగ్రీలో చేరినప్పుడు నాకు నమ్మకం లేదు, ఏదో పనికి పంపిస్తానని వీడు ఆడదాకెళ్ళి వీడదాకా వస్తున్నాడులే అనుకున్నా. కానీ దేవుడి కృపను బట్టి 3 సంవత్సరాలు ఏ సిమ్ములో కూడా వాడు మరి తప్పిపోనీయకుండా మంచి మార్కులతో దేవుడు ఆ బిడ్డను పాస్ చేశాడు. మొన్నే తెలిసినవి 522 మార్కులు వచ్చినాయి బాబుకి. అయితే నేను తీర్మానం చేసుకున్నా, తండ్రి నీ పక్షంగా నువ్వు చేయాల్సింది చేసావు, నా పక్షంగా నేను చేయాల్సింది చేస్తానని మాట నీకు ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకునే కృపను నాకు దయచేయి, మాట్లాడే వాళ్ళు నాకు దయచేయి నాయన. ఎందుకు పనికిరాను దాన్ని. బైబిల్ అంటే నాకు తెలియదు, ఏదో తండ్రి చెప్పిన మాటలు ఆదివారం వింటము విడిచిపెట్టే దానిలాగా ఉన్నానేమో తండ్రి, కృప చూపు అని నేను తండ్రిని బతిమిలాడి ఆయన పాదాలు పట్టుకున్నాను. అయితే మరి నాకు 40 రోజులు కొన్ని శోధనల వల్ల నేను సన్నిధికి రాలేకపోయాను. అయితే అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం, పాస్టర్ గారి దగ్గరికి అక్కడికి వెళ్దాం, కానీ సాతాను నన్ను బాగా వాడుకుంది. అసలు రాలేకపోయాను. ఏదో ఆదివారం కూడా అలవాటు కొద్దే ఆచారం కొద్దే వచ్చా, కానీ మరి దేవుని కోసం అయితే నేను రాలేదు. ఈరోజు కూడా భయపడ్డాను, నిలవబడలేనేమో ప్రభా, 40 రోజులు నేను రాలేదు, ఏమి విన్నానని అక్కడ చెప్తానని నేను అనుకున్నాను. కానీ దేవుని కృప మరి తండ్రి ఆయన తల్లినే ఆదరణ ఇచ్చాడు కదా. తల్లి, అమ్మా ఇడిగో నీ కుమారుడు అన్నాడు. అయ్యా ఏమే నీ తల్లి అన్నాడు. ఆయన అంత ఆదరణ తల్లికి చూపించిన దేవుడు నాకు చూపించడానికి మళ్ళీ నాకు ఒక విశ్వాసం. ఆదరణ అంటే ప్రేమే కదండి.
ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు మన దేవుడు. ప్రాణం పెట్టిన దేవుడు, ప్రేమించే దేవుడు, ఆఖరి రక్తం బట్టి వరకు మన కొరికి కార్చిన దేవుడు. మరి తల్లికి ఎంత ఆదరణ చూపించాడండి, ఎంత దయ చూపించాడు. ఆయన తప్పుకొని వెళ్ళిపోవచ్చు, అమ్మ నా తండ్రి చిత్తం ప్రకారం చేయటానికి వచ్చాను, నేను సిలువ భారం మోయాలి, నా ఎదట ఎంతో శ్రమ ఉంది అని తల్లిని వదిలి విడనాడి వెళ్ళొచ్చు. కానీ మన దేవుడు అలా విడిచిపెట్టలేదండి, తల్లికి ఆదరణ చూపించాడు. యోహాను అనే అతన్ని తీసుకొచ్చి 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ శిష్యులకి ఎవ్వరికి ఆయన అప్పచెప్పలేదండి. అయ్యా మరి వాళ్ళ పక్కనే యోహాను ఉన్నాడండి, వాళ్ళకు మాత్రమే తల్లి బాధ్యత ఇచ్చాడు. అయ్యా ఏమే నీ తల్లి అన్నాడు. తల్లికి ఎవరిని చూపించాడు? కుమారుణ్ణి చూపించాడు. తల్లికి ఎవరిని చూపించాడు? మరి తల్లికి కుమారుని చూపించాడు, కుమారుడికి తల్లిని చూపించాడు. ఆయన ఎంతో ఆదరణ. మనమైతే ఆ ఆదరణ చూపించలేమండి. మనమైతే మనకు అట్టి మనసు మనకి రాదు. ఎంత కాలం ఉండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉందంటాం. జరిగితే ఒక మాట, జరగకపోతే ఒక మాట. అయితే మరి యోహాను తండ్రి మరి అప్పబడిన ఆ రాత్రి మరి ఆయన ఎంతోమంది 12 మంది శిష్యులు ఉన్నప్పుడు మరి అందరూ వెళ్ళిపోయారు, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కానీ దేవుణ్ణి మాత్రం ఆయన యోహాను వదలలేదండి. ఆయన ఎంబడిస్తానే ఉన్నాడు, ఆయన సిలువ భారం మోస్తున్న ఆయన పక్కనే ఉన్నాడు. మరి ఆయన అంతటి మంచి ప్రేమ ఉంది కాబట్టి దేవుడు ఆయన్ని విడవలేదు. ఆయన ప్రేమ మరి దేవుడి ప్రేమ రుచి చూసి వెరిగాడు కాబట్టి ఆయన తప్పుకోలేదు. వెళ్ళిపోయారు 12 మంది శిష్యులు వెళ్ళిపోయిన ఆయన దేవుడు వెంట ఉన్నాడు కానీ విడిలిపోలేదు. అయితే మరి తల్లి ఆమె అనుకోవచ్చు, మరియా ఎన్ని బాధలు పడి ఉంటుంది ఆయన్ని కంటానికి, ఎన్ని అవమానాలు ఎదురై ఉంటాయి తల్లికి. ఆయన ఆ గర్భాన ఆయన పడ్డప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. మరి అట్టి కుమారుడు వచ్చి, అమ్మా నేను నీ కుమారుణ్ణి కాదు, నేను తండ్రి లేఖనాలు నెరవేరుస్తానికి వచ్చిన వాడినే, కానీ నేను మరి నీ కుమారుడు ఇతనేనమ్మా, యోహాను నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ తల్లి మరి అయినా కానీ ఆ తల్లి ఎంతో మరి ఎన్నో బాధలు పడ్డా కూడా ఆ తల్లి మరి ఆయన్ని పట్టి మరి కుమారుడు ఇతనే అన్నప్పుడు ఆమె చేర తీసుకొనే ఉండొచ్చు కుమారుడిని. కాబట్టి మరి అంత మాత్రమే కాదులే, కానీ మరి దేవుడు మన యేసు ప్రభు వారు మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆ కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. నేను సిలువ గురించే 4 మాటలు చెప్తాను. నేను మాట్లాడటానికి అర్హత లేదు, నాకు ఏమి మాట్లాడాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగింపు ఇవ్వాలో నాకు తెలియదు. కానీ ఆయన కృపను బట్టి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి దేవుడు అంత మాత్రమే కాదులే, కానీ దేవుడు గొప్పవాడని మనందరికీ తెలుసు. మరి తండ్రి నాయన ఇదిగో ప్రభా అని సిలువకి వెళ్ళినప్పుడు తండ్రి ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించమన్నాడు. అయినా మన భారం అంతా ఆయన మోసాడు. అన్నయ్య చెప్పాడు మొదటి మాటలో, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని దేవుడిని అడిగాడు. అవును, క్షమించే దేవుడే ఆయన. రెండో మాట దొంగలో మరి దేవుడు మరి అయ్యా ఇప్పుడే ఈ సమయమే పరదేశంలో నీవు ఉందుగా కానీ దేవుడు రెండో మాటలో పలికాడు. మూడో మాట తల్లికి ఆదరణ చూపించాడు. మరి మనమైతే తల్లిదండ్రులకు ఆదరణ చూపిస్తున్నామా? మరి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞలో ఆయన మాట ఉంది కదా, నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని. మన తల్లిని మనం ప్రేమిస్తున్నామా? మన తండ్రిని మనం ప్రేమిస్తున్నామా? మన సహోదరుల్ని మనం ప్రేమిస్తున్నామా? అని ఒక్కసారి మనల్ని మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అయితే మరి ఆయన మరి అలా క్షమించమని చెప్పాడు కాబట్టి మనం క్షమిస్తాం లేదు. తల్లిని ప్రేమించే మనసు మనలో ఉండాలి, తండ్రిని ప్రేమించే మనసు మనలో ఉండాలి. మన సహోదరులు, మన ఇరుగువారు, మన పొరుగువారు మనకి ఎలాంటి హాని చేసినా వాళ్ళకి ఆపతన్నప్పుడు మనం లేచి ముందుకెళ్ళాలి, సిద్ధపాటు ఉండాలి. వాళ్ళ సహాయం చేసే మనసు మాత్రమే మనకు ఉండాలని మన తండ్రి గారు మనకు ఎన్నో మాటలు మనకు చెప్పి ఉన్నారు. మరి అలాగనే తండ్రి కృపను పట్టి మరి యేసయ్య ఎంతో గొప్ప దేవుడు, నమ్మదగిన వాడండి. మరి తల్లికి ఆదరణ చూపించాడు, కుమారుడికి ఆ తల్లిని చూపించాడు. మరి ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. వెరీ గుడ్. నా దేవా నా దేవా అనే మాటకి వేద పఠనం జ్యోతి కె సుబ్బారావు. జ్యోతి